హలో ఫ్రెండ్స్, అందరికీ జై హింద్ అండి. నేను నైట్ అయితే 9 o'clock అవుతుంది అనుకుంటా. అయితే 2 బ్లౌజులు అయితే అర్జెంట్ బ్లౌజులు వచ్చినాయి ఈరోజు ఈవినింగ్ కల్లా ఇమ్మని. నేనేమనుకున్నానంటే మార్నింగ్ కట్ చేసి కుట్టొచ్చులే, రెండే కదా అనుకున్నాను. 9 o'clock అయితే ఇలా న్యూస్ తెలిసిందండి, ఇలాగా పాకిస్తాన్ ఇండియా మధ్యన వార్ జరుగుతుందని. సో వెంటనే నేను వీడియోస్లో చూశాను అనమాట. వెంటనే టీవీ 9 పెట్టుకుని ఇంకా మా వారు కూడా అదే టైంకి వచ్చారు. ఇంకిద్దరం కూర్చొని చూస్తున్నాము. అసలు నాకు నైట్ అంతా అసలు నిద్ర లేదండి. ఆ ఫోను ఇంకా టీవీ చూసుకుంటూనే, ఆ ఫోన్లో వీడియోస్ చూసిన తర్వాత నేను ఇంకా టీవీ పెట్టేసి టీవీలో చూసుకుంటూ ఉన్నాము 12 గంటల వరకు. సో అవి చూసుకుంటూనే నేను 2 బ్లౌజులు కట్ చేసి కుట్టానమాట. అయితే 15 రోజుల క్రితం మీకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కదా. కాశ్మీర్లో టూరిస్ట్ మీద అటాక్ జరిగింది కదా. ఆ తర్వాత మళ్ళీ మొన్న వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి స్టార్ట్ చేశారు కదా. కొంచెం మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కడికి కూడా మీరు వెళ్ళకండి. అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దాము, టూరిస్ట్ ప్లేస్కి వెళ్దామని అనుకుంటుంటారు. అస్సలు వెళ్ళొద్దు. మేము కూడా వెళ్దాం అనుకున్నాం కానీ డ్రాప్ అయిపోయాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా వార్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం డేంజర్గానే ఉంటుంది. పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడికి వెళ్ళొద్దు. దగ్గర ప్లేస్లు ఉంటేనే వెళ్ళండి తప్ప ఇలాగా టూరిస్ట్ ప్లేస్లకు మాత్రం వెళ్ళకండి. అయితే నేను నైట్ అంతా కూడా 12 గంటల వరకు చూసామండి. చూసి పడుకున్నాను. నా కళ్ళలో అయితే అదే వస్తుందన్నమాట. నేను ఎంత ట్రై చేసినా పడుకుందామని మనసు అయితే అసలు నిద్ర వైపుకే వెళ్ళట్లేదండి. రాత్రంతా పాపం మన సైనికులు పోరాడుతూ ఉంటే అసలు నాకు నిద్ర కూడా పట్టలేదు. మా వారు కూడా అంతే. మా వారైతే మన ఇండియన్ ఫ్లాగ్ కింద పడినా కూడా ఒప్పుకోరండి. అంత సీరియస్ అయిపోతారు. అంటే ఆయనకి దేశభక్తి అలా ఉంటుందన్నమాట. కింద పడినా కూడా వెంటనే తీసేసి దాన్ని నీట్గా చేసి ఎక్కడన్నా పెడతారు. అంతేగాని ఎక్కడ పాడేనివ్వరు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. నాకు మార్నింగ్ లేచిన తర్వాత ఏం జరిగి అసలు నాకైతే 1 o'clockకి నిద్ర పట్టలేదు. మళ్ళీ 3 o'clock అలాగే మామూలుగా పడుకున్నాను తప్ప అంత డీప్ నిద్రలోకి అయితే వెళ్ళలేదు. ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉన్నానమాట. అసలు మన ఇండియా పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది. మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే బార్డర్లో ఉన్న మన వాళ్ళే సైనికులే కారణమండి. నిజంగా వాళ్ళకి ఎప్పటికీ మనం రుణపడి ఉంటాము. సో ఇప్పుడైతే వ్లాగ్లకు అయితే వెళ్ళిపోదాం. మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. మేము కూడా ఎక్కడికి వెళ్ళము. ఇదంతా కూడా కొంచెం కూల్ అయిన తర్వాత ఆలోచించవచ్చు. మరీ దూరాలు కాదు, ఎక్కడికైనా దగ్గరగా వెళ్తే బెస్ట్. అయితే నేను నైటు అంటే ఒక 7 o'clock ఆ టైంలో నేను పెసర్లు అయితే నానబెట్టానండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా రాత్రంతా సరిగ్గా నిద్ర లేదు కదా, అంత యాక్టివ్గా అనిపించట్లేదు నాకు. మళ్ళీ గ్రైండర్ తీసి కడిగి మళ్ళీ అందులో రుబ్బడం ఎందుకని చెప్పేసి మిక్సీ పట్టేశాను అనమాట. మిక్సీ పట్టిన తర్వాత నేనేం తప్పు చేశానో నాకు అర్థమైంది. అస్సలు మిక్సీ పట్టకూడదండి. మెత్తగా వచ్చేసినాయి, బాగా మెత్తగా వచ్చేసినాయి. క్రిస్పీగా అస్సలు రాలేదు. గ్రైండర్లో రుబ్బితేనే చక్కగా క్రిస్పీగా వచ్చేయి. సరిగ్గా కూడా తినలేదనమాట. చాలా రోజుల తర్వాత చేశాను. ఇష్టంగా తింటారేమో అనుకున్నాను కానీ మిక్సీలో రుబ్బడం వల్ల మిస్టేక్ అయింది. రుబ్బేటప్పుడు 4 పచ్చిమిరపకాయలు వేసేసి ఇవంతా కడిగేసి వేసి రుబ్బాను. రుబ్బడం అయితే బాగానే రుబ్బాను కానీ అసలు క్రిస్పీగా అనేది రాలేదనమాట. క్రిస్పీనెస్ అనేది పోయింది. అయితే నిన్న మార్నింగే చెప్పారనమాట, ఇడ్లీలు నానబెట్టినంటే వద్దులే పెసరట్లు వేయి, చాలా డేస్ అయింది కదా, పెసరట్టు ఉప్మా చేయమని. ఇదిగో రవ్వ తీసుకొచ్చారు, బొంబాయి రవ్వ. ఒక చిన్న గ్లాసు చేస్తే సరిపోతుందిలేండి, ఇద్దరమే కదా. అంటే పిల్లలకి పెట్టినమాట, కడుపు నొప్పి వస్తుంది కదా అందుకుని. నిన్న ఆల్రెడీ కడాయిలో బజ్జీలు ఫ్రై చేశాను కదా, ఆయిల్ తీసేసాను. కొంచెం ఆయిల్ ఉంది, మళ్ళీ కడిగేయటం ఎందుకని దాని మీద మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసేసి పల్చగా చేస్తాను ఉప్మా. పెసరట్లోకి ఉప్మా పల్చగా చేస్తేనే బాగుంటుంది కదా. ఇలాగా ఫ్రై చేసేసుకుని బాగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా అంతే. ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెము నెయ్యి వేసానండి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలా బాగా ఫ్రై చేసి వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. అయితే ఈరోజు కర్రీ వచ్చేసి క్యాబేజు శనగపప్పు కర్రీ అండి. అయితే క్యాబేజీలు చిన్న ముక్కలుగా కట్ చేయడం మనకు రాదు, అందుకని చెప్పేసి కట్టర్లో వేసేసి చిన్న ముక్కల కింద కట్ చేసాను. కొంచెం ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే అంత గట్టిగా ఉన్నది మనకి బాగా గట్టిగా ఉందన్నమాట. అంటే మనకు ఉల్లిపాయలు అంత మెత్తగా ఉండవు కదా,
కొంచెం దారం ఏమైనా తెగిపోతుందేమో అని భయం వేసింది, కానీ ఇంకేం లేదు, బాగానే వచ్చింది. అయితే ఒక సిస్టర్ ఏం చెప్పారంటే, క్యాబేజీ వండేటప్పుడు ఖచ్చితంగా పైన ఒక లేయర్ అయినా తీసేసే కుమారి, ఎందుకంటే పురుగులు కొడతారు కదా దానిపైన, అందుకుని. నేను వచ్చేసి ఇలా ముక్కల కింద కట్ చేశాను. అయితే ఇలా వేసేయటం నేను చేసిన పొరపాటు, ఇంకా ముక్కల కింద కట్ చేయాలి. నాకు అనిపించింది ఇంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ కట్టర్లో వేసుకునే కన్నా మనం ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకుని టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్గా వండేసుకోవచ్చు కదా అనిపించింది నాకైతేని. తర్వాత దీని మీద మూత పెట్టేసి తిప్పితే అసలు రాలేదండి, ఎంత తిప్పినా రాలేదన్నమాట. ఇదిగోండి ఇలాగ ఉండిపోయింది. నాకు భయం వేసింది, ఆ థ్రెడ్ తెగిపోయిందంటే ఇంకేం లేదు. ఏదో మొత్తం మీద అయితే మెల్లిమెల్లిగా చేశాను, ఇలాగ చిన్న చిన్నగా. చిన్న చిన్న ముక్కలు అయింది కదా, ఇంకా అవ్వాలి మళ్ళీ 2-3 సార్లు. ఇదంతా టైం వేస్ట్ అయిపోయిందండి నాకైతే నిజం చెప్పాలంటే. చక్కగా కింద కూర్చుని ఏ కత్తిపీటతోనే కట్ చేసుకుంటే అయిపోని అనిపించింది నాకైతేనే. కత్తిపీటతో అయితే కట్ చేయగలుగుతాను కానీ చాకుతో కట్ చేయలేను. సో ఇక్కడ కూడా ఫ్రై అయిపోయింది ఈ రవ్వ కూడాని. పక్కకు తీసేసి దీంట్లో నేను పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే వేయనండి ఫ్రై చేసేటప్పుడు. జస్ట్ కొంచెం నూనె వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు అవన్నీ కూడా ఏదో కొద్దిగా వేస్తాను, కానీ ఈసారి అది కూడా వేయలేదు. కొంచెం ఆయిల్ వేసాను, ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర వేసాను. ఆవాలు, జీలకర్ర వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు వేసేసి అప్పుడు నేను వాటర్ వేసాను. వాటర్ 3 రెట్లు ఎక్కువ వేసాను. ఒక గ్లాసులు అయితే 3 గ్లాసులు వేసాను. 3 గ్లాసులు వేస్తే మనకి కొంచెం పలుచగా వచ్చి బాగుంటుంది కదా, అందుకుని. ఇదంతా ఫ్రై అయ్యేదాకా అసలు అవి బాబు కళ్ళు అయితే మండిపోతున్నాయండి నిజం చెప్పాలంటేని. అది నిద్ర పట్టలేదు తెలుసా, ఎంత ట్రై చేసినా కూడా నిద్ర అయితే పట్టలేదు. ఇలా ఫ్రై చేసాను. ఫ్రై చేసిన తర్వాత వాటర్ ఎక్కువ వేసేసాను. వాటర్ ఎక్కువ వేసేసి ఉప్పు వేసేసాను. బాగా మరిగిన తర్వాత అప్పుడు ఇంకో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసి సిమ్లో పెట్టేసి బాగా కలిపేసాను అనమాట. ఇలాగా బాగా కలిపేసుకుని చిన్న మంట మీద ఉడకబెట్టేశాను. కొంచెం నాకు ఫస్ట్లో ఏమనిపించిందంటే ఏమైనా వాటర్ ఎక్కువైపోయిందేమో అనుకున్నాను, కానీ ఏం కాలేదులేండి. ఎంతైనా మనకి ఈ రవ్వ అనేది వాటర్ ఎక్కువే పీల్చుకుంటుంది కదా. అసలు నేను చేయనండి, మీరు చూస్తూనే ఉంటారు కదా వీడియోస్లో. నేను అసలు ఈ బొంబాయి రవ్వతో వండాను అనమాట, పిల్లలు కడుపు నొప్పి వస్తుందని చెప్పేసి. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా నెయ్యి వేసాను, మళ్ళీ ఎండాకాలం కదా, మళ్ళీ దాహం వేస్తుందని చెప్పేసి జస్ట్ లైట్గా అంతే. పిల్లలకైతే పెట్టాను, మేమే తింటాము. ఇంకా దోశలోకి అదే పెసరట్లోకి ఉల్లిపాయలు కట్ చేశాను దీంట్లోనే. ఉల్లిపాయలు అయితే చాలా బాగా వస్తాయండి, ఎందుకంటే మన కట్టర్ యూస్ చేసుకుంటేనే చాలా బెస్ట్ నాకు అనిపించింది. మళ్ళీ దాని ముక్కల కింద కలిసేసరికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి, నాకైతే ముందే వచ్చేస్తాయి. ఇంక ఈ తలనొప్పి ఏమి లేకుండా ఉండటానికి బాక్స్లో వేసేసి తిప్పేస్తూ ఉంటాను అనమాట, మంచి ఈక్వల్గా కట్ అయిపోతాయి. మోస్ట్లీ చికెన్ వండేటప్పుడు ఎక్కువ నేను కట్ చేయను అనమాట, దీంట్లోనే వేసేసి. కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. నేను కొనుక్కొని కరెక్ట్గా ఎన్ని ఇయర్స్ అవుతుందంటారు, 6 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. అంటే బాబు పుట్టిన తర్వాత కొనుక్కున్నాను. 6 ఇయర్స్, అప్పుడు చిన్నోడికి 6 ఇయర్స్ కదా, 6 ఇయర్స్ అయింది. దీంట్లో నేను పచ్చిమిరపకాయలు అవి ఏం అల్లం వేయట్లేదు, పిల్లలు తినరని చెప్పేసి. ఇదిగోండి ముక్కల కింద కట్ చేశాను క్యాబేజీ కూడా. సో దీన్ని ఏం చేస్తానంటే కుక్కర్లో వేసేసి శనగపప్పు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి విజిల్ వేయించేసి పోపు పెట్టేస్తాను అంతే. 2 పూటలకు వచ్చేస్తుంది, ఎందుకంటే కొంచెం ఎక్కువే ఉంది కదా. 10 రూపీస్కి ఇచ్చారండి ఆ క్యాబేజ్. 10 రూపీస్కి ఏవేవి తీసుకోవచ్చు తెలుసా, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. క్యాబేజ్ తీసుకోవచ్చు, దోసకాయలు తీసుకోవచ్చు, ఇంకా అంతే. ఇంకా అంతకుమించి తీసుకోకూడదు, అన్నీ పాడైపోయినాయి పెట్టేస్తారు. క్యాబేజీలు బాగానే ఉంటాయి, దోసకాయలు కూడా బాగానే ఉంటాయి, కానీ మిగతా అసలు బాగోవు. ఇదిగోండి దీంట్లో వాటర్ వేసేసి ఒక 4 విజిల్స్ వేయించేస్తే 2 ఉడికిపోతాయి. ఆ తర్వాత తాలింపు పెట్టేస్తాను. ఇంకా పెసరట్లు కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత నేనైతే షాక్ అయిపోయాను, ఏంటి ఇలా వచ్చినాయి, ఏంటి ఇంత మెత్తగా ఉన్నాయి ఏంటి అని. నేను క్రిస్పీగానే చేశాను, కానీ
గ్రైండర్ కాదు కదా, అందుకుని మేబీ చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఉల్లిపాయలు కూడా వేసేసి, ఇంకా మా వారైతే రెండే తిన్నారు పాపం, 3-4 తింటారు కానీ వద్దు మెత్తగా ఉంది, పిండిలా ఉంది. ఏంటి అటు ఇటు తిప్పినా కూడా పిండిలాగే ఉందండి. లేతే పెసర్లు తేడాను మరి ఏంటో తెలియదు. పెసర్లు తేడా ఏముండదు, నేను చాలాసార్లు వండాను కదా, అలా ఏముండదు. ఇలా బాగా ప్రెస్ చేశాను అనమాట. బాగానే ఉడికింది, ఉడకటం అయితే బాగానే ఉడికింది కానీ ఇదిగోండి ఇలా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. బాగా క్రిస్పీగా అయ్యేలాగా ఉంచుదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా తీసేసి ఇంకా పిల్లలకి పెట్టేసి నేను తినేసి ఇంకో వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నానండి. ఇంకా నా చేతిలో ఫోన్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది ఈ వార్ తగ్గేంత వరకు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు మొబైల్ అని ఛార్జింగ్లో పెట్టుకోండి. ఇక్కడ దాకా ఏం రాదులే కానీ ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా జాగ్రత్తగా ఉండమని. మెయిన్ వచ్చేసి ఆ కార్నర్ ఉంటాయి కదా, కాశ్మీరు ఆ సైడ్ ఉన్న ఏరియాసే కొంచెం డేంజర్ జోన్గా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికైతే ఏం పర్లేదు మనకి. ఇంకా 2-3 వేసేసాను. 2-3 వేసేసి ఇంకా తర్వాత నేను కూడా వేసుకుని తినేసాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఇంకో వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నానండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఉల్టా తిప్పినా కూడా మెత్తగానే ఉంది. అది నేను చేసిన పొరపాటు. ఇంకొకసారి నేను అసలు మిక్సీలో రుబ్బకూడదు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చట్నీ అంటారా, ఇంట్లో ఉందిలేండి, నేను చేసిన చట్నీ ఉంది, అది వేసుకుని తినేస్తాము. ఇంకా కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేయడాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చేసేస్తే ఈరోజు గడిచిపోతుంది. ఇంకా ఈరోజు ఏ వారము? శుక్రవారం. రేపు శనివారము. ఈయన ఇంట్లోనే ఉంటారు. ఇంకా పనులు అనేవి అవుతాయా కావా అని చూడాలి. ఇది పట్టేసింది చూసారు ఇలాగా. ఈసారి ఫెయిల్ అయిపోయిందండి. ఇదివరకు ఎప్పుడు కూడా చాలా బాగా వచ్చి కానీ ఈసారి ఫెయిల్ అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.